హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే మనము అరటికాయ పకోడా కూర అయితే చేసుకున్నాము. ఎంతో రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. దీనికైతే 2 అరటికాయలు, 2 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి బాణాలు పెట్టి ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక 3 స్పూన్ల ఆయిల్ హీట్ చేసి స్పూన్ చిటపటాలి. చిటపటమన్నాక ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకొని వేపాలి. ఉల్లిపాయలు వేగాక టమాటా వేసి ఒక 5 మినిట్స్ వేపాలి. అరటికాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం మీద కోసుకుంటే కొంచెం మనకు ఉడకబెట్టాల్సిన అవసరం లేకుండా నూనెలోనే ఫ్రై అయిపోతాయి. వేసాక అడగంటకుండా కలబెడతా ఉండాలి. కాస్త ఒక 5 మినిట్స్ మగ్గాక ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త కలిపెట్టాక ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలబెట్టాలండి. అందులోనే ఒక ధనియాల పొడి ఒక స్పూన్ యాడ్ చేసి అడుగంటిపోతుంది. అరటికాయ కదా, కాస్త తిప్పుతూ ఉండాలి. ఒక స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తున్నాను. ఎందుకంటే మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి తక్కువ తినేవాళ్ళు కాస్త తక్కువ వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి బాగా కలిపెట్టి ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఈ టైంలోనే వేసేస్తే బాగుంటుంది. మూత పెట్టేసి ఉడికి 5 మినిట్స్ తర్వాత చూడండి, మనకు ఉప్పు కారం సరిపోయి ఉంటే ఇందులో కొంచెం పకోడా వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ కొత్తిమీర, ఒక స్పూన్ కరివేపాకు యాడ్ చేసి బాగా కలిపెట్టి ఇంకొక 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టేసి ఉడకనిచ్చి మన కూర 15 నిమిషాల తర్వాత ఇలా చక్కగా ఉడికిపోతుంది. ఎంతో రుచిగా ఉండే అరటికాయ పకోడా కర్రీని మీరు ట్రై చేయండి.